యూజీ రీ ఎగ్జామ్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ రీ ఎగ్జామినేషన్ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలనే పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో పరీక్షను యథాతథంగా పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్ పరీక్షా విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని పేర్కొంది. సమయాభావం, అలాగే పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏపై ఉన్న భారీ నిర్వహణ ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పిటిషనర్లు, ముఖ్యంగా ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో నీట్ పరీక్షలో సంస్కరణలు అవసరమని వాదించారు. పరీక్షను పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించడంతో పాటు ప్రశ్నాపత్రాల భద్రత కోసం ఎన్క్రిప్టెడ్ సిస్టమ్ ఉపయోగించాలని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా వ్యవస్థలు అమలు చేయాలని సూచించారు. అంతేకాకుండా ప్రస్తుత పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ స్థానంలో కొత్త స్వతంత్ర అథారిటీని ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తక్షణ మార్పులు అమలు చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. రీ ఎగ్జామ్ను ఇప్పటికే ప్రకటించిన విధంగా ఓఎంఆర్ విధానంలోనే కొనసాగించాలని ఆదేశించింది. పరీక్షా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు అవసరమని కోర్టు అంగీకరించినప్పటికీ వాటిని అమలు చేయడానికి సమగ్ర విధానపరమైన పరిశీలన అవసరమని పేర్కొంది. ఈ కేసులో నీట్ పరీక్షా విధాన మార్పులపై సుదీర్ఘ విచారణను వేసవి సెలవుల అనంతరం చేపట్టాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. దీంతో విద్యార్థులు పరీక్షా వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే సంస్కరణలపై విస్తృతంగా చర్చ జరగనుంది. కాగా దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ రద్దు చేసింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్న పత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కేసును సీబీఐకి అప్పగించింది. నీట్ యూజీని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కానీ, ఫీజు చెల్లించాల్సిన అవసరం కానీ లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది.